హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శివాని. సో నీ దారే నీక దాని మూవీ టీంతో అయితే ఈ రోజు ఉన్నాము. మరి అసలు వాళ్ళ దారి ఎటువైపు వెళ్తుంది, అందులో ఇంకేమైనా స్పెషల్ థింగ్స్ ఏమన్నా ఉన్నాయా మూవీ చూడడానికి? సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అన్నీ ఏమైనా తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మూవీ టీంతో మాట్లాడాలి. కాబట్టి లేట్ చేయకుండా ఇంటర్వ్యూని స్టార్ట్ చేద్దాము. హాయ్ టీమ్, ఎలా ఉన్నారు? 6 మెంబర్స్ కూడా. చాలా బాగుంది. ఫ్రేమ్ చాలా నిండుగా ఉంది. మరి అంత లావుగా అయింది ఏమే నిండుగా అంటే 6 మెంబర్స్ ఉన్నారు కాబట్టి, నేను కూడా ఒక దాన్ని 7 మెంబర్స్. సో ఫస్ట్ టైటిల్ గురించి మిమ్మల్ని అడగాలి డైరెక్టర్ గారు. సో నీ దారే నీ కదా అని పెట్టారు కదా. సో ఆ టైటిల్ పెట్టడానికి మాకు ఒకటి అర్థమవుతుంది. సో అందులో ఒక జర్నీ, ఆ జర్నీలో వచ్చే స్ట్రగుల్స్ అన్నట్టు ఒకటి అర్థమవుతుంది. బట్ దానికి ఇంకేమన్నా మీకు పర్సనల్గా ఆ టైటిల్ పెట్టడానికి ఏమైనా రీజన్స్ ఉన్నాయా? అంటే అసలు ఈ స్టోరీకి సినిమాకి అయితే దట్ ఈస్ ద పర్ఫెక్ట్ టైటిల్ అనిపించింది. మా టైటిల్ సాంగ్లో వర్డ్స్ ఇవి లిరిక్స్, బట్ సర్ప్రైజింగ్లీ ఎప్పుడు పక్కన రావు, ఎక్కడో డిఫరెంట్ పార్ట్స్లో వస్తాయి. అండ్ దెన్ వెన్ యూ థింక్ అబౌట్ ఇట్, అసలు ఎవరికన్నా కూడా అసలు దేర్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే యువర్ జర్నీ ఆర్ యువర్ పాత్ ఈజ్ యువర్ స్టోరీ. రేపు ఎవరన్నా వచ్చి నీ గురించి ఏమైనా చెప్పు అంటే మనం చెప్పేది అంతే, మన లైఫ్ గురించే చెప్తాం. సో యా, అలా చూసుకుని ఇట్ కైండ్ ఆఫ్ ఎండెడ్ అప్ బీయింగ్ లైక్ ది మోస్ట్ యాప్ట్ టైటిల్ దీనికి. ఓకే. సో దీనికి ముందు ఏమైనా టైటిల్స్ అనుకున్నా, లేకపోతే ఇదే ఫస్టా? లేదు ఇదే ఫస్ట్. అంటే ఐ హ్యాడ్ వర్కింగ్ టైటిల్ ఇన్ మై మైండ్, కానీ అది సినిమా టైటిల్ అన్నట్టు అనుకోలే. సో దీనికి కూర్చొని వెన్ వీ ఆల్ కైండ్ ఆఫ్ ట్రై టు ఫిగర్ అవుట్ దీనికి ఒక పర్ఫెక్ట్ నేమ్ ఎక్కడ ఉంది, అదేంటి అన్నప్పుడు ఇంకా ఇదే ఫస్ట్ వచ్చింది. ఓకే. సో మీ ఇద్దరు మూవీ ప్రొడ్యూసర్స్ కాబట్టి, సో ఒక కథని మనం ప్రొడ్యూస్ చేయాలంటే ఒకటికి 100 సార్లు ఆలోచించాలి. అంటే ఎంతవరకు కరెక్ట్ మనం ప్రొడ్యూస్ చేయడం, వర్తా కాదా? 100 కంటే ఎక్కువ సార్లు. ఓకే, నేను జనరల్గా 100 అని చెప్పాను, మీరు ఇంకా ఎక్కువ టైమ్స్ ఆలోచించారు. ఆయన కొంచెం ఓవర్ థింకింగ్ చేస్తారండి. Okay, మీరు 100 times not as much. Not Okay. to some level but not as much. ఓకే. మీరు చేస్తాను ఓవర్ థింకింగ్ చేస్తారండి. 200 అనుకోవచ్చా? ఇంకా ఎక్కువ కూడా. అమ్మో, ఇంకెక్కువ ఎలా అంటే ఆయన that's why I think he is a perfect producer, because ఒకటి ఏదైనా if something can go wrong అని మనం అనుకుంటే, ఆయన ఎన్ని రకాలుగా అది రాంగ్ అవ్వచ్చో కూడా దానికి ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి కూడా ఉంటారు. సో అలా అంటే మనం కరెక్ట్ అనుకునే దాన్ని కూడా అది కరెక్ట్ కాదు అంటే అది కరెక్ట్ అవ్వచ్చు, ఒకవేళ రాంగ్ అయితే ఏంటి అన్న దానికి కూడా దగ్గర దానికి ఒక 10 ఎగ్జాంపుల్స్ చెప్తారు. అంతే అండి, అంతే. అంటే మనం ఇక్కడ కరెక్ట్ అనుకున్న వాళ్ళకి కూడా డౌట్ వస్తుంది, కాన్ఫిడెంట్ తగ్గిపోద్ది. అలా కాదు, rather he is prepared for any scenario, which I think is the number one quality of producer. సిచువేషన్ ఏదైనా ఫేస్ చేయడానికి 200 టైమ్స్ రెడీగా ఉన్నారు. Yes. అంతే బలం. అంటే ఫస్ట్ టైం వస్తున్నాం కదా, ఈ మాత్రం ప్రిపరేషన్ లేకపోతే ఇదే లాస్ట్ టైం అవుతుంది. మళ్ళీ అలా అవ్వద్దండి. అవ్వదు, 100% అవ్వదు. ఈ ఫిలిం మీద కాన్ఫిడెన్స్ ఉంది. ఓకే. షిఫ్ట్. మీరు హీరో. డౌట్ కాదు. మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు. హీరో కన్ఫర్మేషన్. నో మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు. లేదు. ఓకే, నేను ఇంటర్వ్యూ చేస్తున్నా. రైట్. సో ఇప్పుడు మీరు ఒక హీరోగా, మెయిన్ లీడ్గా మూవీలో ఎంతవరకు నేను ఆ క్యారెక్టర్కి 100% ఇచ్చాను, నేను జస్టిఫై చేశాను ఆ క్యారెక్టర్కి అని అనుకుంటున్నారు? సో ఫస్ట్ మెయిన్ హీరో కంటే లైక్ ఆల్ ఆఫ్ అస్, లైక్ ఇట్స్ ఎవ్రీబడి స్టోరీ. మీరు ఎంతవరకు జస్టిఫై చేస్తున్నారు దీనికి మాకు ఒక 4 months రిహార్సల్స్ జరిగాయండి. లైక్ ఎలా లైక్ ఫ్రమ్ డే 1 మా నుంచి ఫస్ట్ అడిగిందే వీ నీడ్ యువర్ టైం. లైక్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసేటప్పుడు ఎలా ప్లే చేయబోతున్నారు, లైక్ అండ్ ఆఫ్ స్క్రీన్, లైక్ మా మధ్యలో లైక్ ఫ్రెండ్స్ మధ్యలో కూడా అది ఆ రిహార్సల్స్ వల్ల ఆ కాంబినేటరీ డెవలప్ అవ్వడం, ఎవ్రీథింగ్ రిఫ్లెక్టెడ్ ఆన్ స్క్రీన్. సో 100% కంటే ఎక్కువే జస్టిఫై చేసాం అనుకుంటున్నాను. I can also tell, I don't think, I mean, I can't see anybody else being Arjun. So yeah. ఓకే. అది సో స్వీట్ ఆఫ్ ప్రొడ్యూసర్. రైట్. సో ఇందులో హీరోయిన్ గారు మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, అంటే మిమ్మల్ని ఏ టైప్గా మేము చూడొచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్లీ వంశీ నరేట్ చేస్తున్నప్పుడు హీరోయిన్ అని కూడా వాడట్లేదు. ఆ వర్డ్ మధ్యన ఎవరు కూడా ఏ క్యారెక్టర్ ఫుల్ ప్లెడ్జ్డ్ గా చెప్పట్లేదు. ఐ మీన్ అంటే మీరు హీరోయిన్ క్యారెక్టర్ అని మీ క్యారెక్టర్ చెప్తున్నారు, బట్ హీరోయిన్ అని చెప్పలేదు అంటున్నారు. సో నేను ప్రీవియస్ గా కొన్ని ఇంటర్వ్యూస్ చేశాను కదా, నాకు వీళ్ళు స్క్రిప్ట్ చెప్పలేదండి, షూట్ అయిపోయాక స్క్రిప్ట్ తెలిసింది అంటున్నారు. సో ఇలా కూడా ఉన్నాయి. కాదండి, యాక్చువల్లీ ప్రాసెస్ ఎలా అయిందంటే, ఫస్ట్ శృతి బయో అని పంపించారు. ఓకే, ఇంట్రెస్టెడ్ అని, నెక్స్ట్ స్టోరీ అని పంపించారు, నెక్స్ట్ లైక్ మీటింగ్ అని, అఫ్ కోర్స్ ఆడిషన్స్ జరిగాయి అండ్ ఆల్ దట్.
సో స్టెప్ బై స్టెప్ జరిగింది ప్రొఫెషనల్గా. సో ఐ మీన్ ఈ వైబ్ చూసే నాకు చాలా నచ్చింది. ఓకే, ఈ టీంతో వర్క్ చేయాలి అని. అండ్ శృతి ఏంటంటే ఇప్పుడు లైఫ్లో చాలా ఛాలెంజెస్ వస్తాయి. ఆటమ్ బాంబ్స్, న్యూక్లియర్ బాంబ్స్ అన్నీ డ్రాప్ అవుతాయి. కానీ అలా వచ్చేటప్పుడు ఒక ప్లాన్ బి, ఐ మీన్ అది ఎందుకు ఇలా వచ్చింది అని ఏడుచుకుని అలా ఉండకుండా షీ ఫేసెస్ ఇట్ అండ్ షీ హాజ్ అ ప్లాన్ బి. అన్ని మా తెలుసులే పోరా అన్నది. ఓకే, జనరల్గా మీరు తెలుగు నేర్చుకున్నారు ఈ మూవీ గురించి కదా. సో ఒక లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు అందులో ఫస్ట్ పాజిటివ్ మాటల కన్నా మనకి నెగిటివ్ ఎక్కువ మనకు వచ్చేస్తూ ఉంటాయి. సో ఫస్ట్ బూతులు. సో బూతులు మనకి టచ్ అయ్యాక ప్యూర్ లాంగ్వేజ్, ఒరిజినల్ లాంగ్వేజ్ అనేది మనకి టచ్ అవుతూ ఉంటుంది. అదే అడుగుతున్నాను, మీ ప్రాసెస్ ఎలా ఉంది అని. ఎవరు నేర్పిలేదు ఆవిడకి ఇంకా పాపం. అంటే నేర్పిస్తే నేర్చుకుంటారు. అంటే ఈ ఫిలిం వచ్చాక ఆ టైంకి నేను ఆల్రెడీ కొంచెం నేర్చుకున్నాను. ఓకే. తర్వాత వంశీ చెప్పాక తెలుగు ట్యూటర్ ఉన్నారు, బికాస్ సింక్ సౌండ్ కదా, సో ఉన్నారు అని చెప్పేదాకా ఓకే, నాకు ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ ఇట్ ఇస్ అన్ ఆపర్చునిటీ, నేను సరిగా నేర్చుకుంటా. ఇప్పటికీ ఏదో ఒక వర్డ్స్ అన్ని యూనో ఐ మిక్స్ సంథింగ్ అండ్ స్పీక్ అని. ఓకే. సో ఇట్స్ స్టిల్ అ ప్రాసెస్ యాజ్ యూ కెన్ సీ. ఏదైనా తప్పులు మాట్లాడారా? చాలా మిస్టేక్స్ చేశారా? అంటే అది మీరు ఒకటి మాట్లాడితే మాకు ఇంకొకటి అర్థమవుతుంది. ఐ మీన్ విజయ్తో అంటే ఇదేంటో చెప్పలేకపోతే ఓకే ఏంటి ఇదేంటి మెడాను. ఓకే, దిస్ ఇస్ మెడా. ఇది భుజం. ఓకే, ఓకే నాకు తెలియదు ఇది భుజం అండ్ దిస్ ఇస్ మెడా. ఇన్ని రోజులు నేను వేరేది అనుకున్నాను. ఐ నో దిస్ ఇస్ గొంతు. ఓకే, ఇది మేడం గొంతు లోపల. దెన్ వాట్ ఇస్ దిస్? దిస్ ఇస్ భుజం. దిస్ ఇస్ ఓకే, ఇది అయ్యో తమిళ్లో చెప్పేస్తాను. హాఫ్ నేర్చుకున్నారా? కొంచెం నేను రివైజ్ చేయాలి ఆ చాప్టర్. ఓకే, అయితే ఏంటో తెలీదు. ఓకే అండి, కొంచెం టాపిక్ చేంజ్ చేద్దాం. కొంతమందికి ఇది బుర్ర, అది మాత్రం చెప్పగలుగుతాం. మీరు ఇలా వచ్చారు, రైట్. సో ఓకే, భుజం, మెడ, రైట్. నాకు దగ్గర సెల్ఫ్ డిస్ట్రక్షన్. ఐ వెంట్ జంప్డ్ ఇంటు దట్ వెల్. ఓకే, సారీ. తవ్వుకున్న గోతులో నేనే పడ్డా. యు వాంట్ ట్రై సేయింగ్ దట్? వద్దండి, కొంచెం టాపిక్ చేంజ్ చేద్దాం. ఓకే ఓకే, బట్ నేర్చుకున్నంత వరకు కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు. ఎస్, నాకు ఫస్ట్ మీరు మాట్లాడి చూస్తే ఏంటి తెలుగు అమ్మాయిలానే అనిపించారు, బట్ మీరు చెప్తేనే తెలిసింది మీరు తెలుగు కాదు అని. సో అక్కడ వరకు అంటే అక్కడ పదాలు ఇక్కడ వరకు నేర్చుకోలేదు కాబట్టి, బట్ ఇంకా అప్కమింగ్ లో మొత్తం ఇక్కడ వరకు. బట్ బిగ్ క్రెడిట్ గోస్ టు మై తెలుగు ట్యూటర్ అండి, వన్ ఆఫ్ ది ADs, నవ్య అని. షీ వాజ్ రియలీ, సో షీ మేడ్ మీ వాచ్ తెలుగు మూవీస్ అండ్ నేర్పించింది చాలా. అండ్ అడుగుతుంది పర్ క్లాస్ చార్జ్ చేశారు మాకు. ఈజీ. ఓకే, సో మీ క్యారెక్టర్ ఈ మూవీలో ఎలా ఉండబోతుంది అండ్ స్క్రిప్ట్ని ఎందుకు ఓకే చేశారు? ఫస్ట్ స్క్రిప్ట్ని ఎందుకు ఓకే చేసినాం? ఫస్ట్ అది ఆపర్చునిటీ ఈజ్ వన్ గుడ్ థింగ్ అండ్ మోర్ ఓవర్ ఇట్స్ ద పీపుల్. ఫర్ వెన్ యూ గెట్ టు అ ప్లేస్, వాళ్ళు ఒక ఎనర్జీని ప్రొవైడ్ చేస్తారు, వాళ్ళు ఒక వైబ్ ఇస్తారు, దట్ థింగ్. అండ్ ఇది అందరికీ రిలేట్ అయ్యే కదా. ఇట్స్ నాట్ జస్ట్ ఒకళ్ళు ఈ సెక్షన్ని మనం పక్కకు చేయొచ్చు అనే కాదు. ఇట్ రిలేట్స్ యూ, ఇట్ రిలేట్స్ మీ, ఇట్ రిలేట్స్ ఎవ్రీ వన్ హియర్. సో దట్స్ సంథింగ్. అరే ఇది మనకు రిలేట్ అవుతుందిరా అని మనకు అనిపించినప్పుడు దెన్ యూ గెట్ దేర్ అండ్ డూ ఇట్. కీపింగ్ రెండోది ద క్యారెక్టర్. మన ప్రతి ఇప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉంటాడు, నేను ఏం చెప్పినా, నేను ఎక్కడికి పోయినా హీల్ కమ్ బ్యాక్, నాతోనే వచ్చేస్తాడు. ఎక్కడికి ఎంత కష్టం ఉన్నా, అది నరకంలోకి దూకుతున్నాం అన్నా కూడా వాడు వచ్చి దూకుతాడు నాతో పాటు. విజయ్ సమ్మన్ లైక్ దాట్ టు అర్జున్ ఇన్ ద ఫిలిం. హీ అడోర్స్ హిమ్, హీ బిలీవ్స్ హిమ్ సో మచ్. వీడుంటే నేను సెట్ అయిపోతారా లైఫ్లో, నాకేం ప్రాబ్లం లేదు, నువ్వు కష్టాల్లో పోయినా పర్లేదు, నేను నీతో పాటు కష్టపడతా అన్న దీంట్లోనే ఉంటాడు తప్ప హీఈస్ నాట్ సీయింగ్ బ్యాక్. వాడితోనే ఉంటాడు. హీస్ సచ్ టైప్ ఆఫ్ క్యారెక్టర్. హీస్ ఫుల్ ఆఫ్ ఎమోషన్స్, హీస్ గుడ్, హీస్ ఫనీ, హీస్ నైస్. ఓకే, మీ లైఫ్లో అలా ఎవరైనా ఉన్నారా? రియల్ లైఫ్లో ఓకే ఓకే, రైట్. సో వెళ్ళిపోతారా సార్ మీరు కష్టాల్లో ఉన్నారు అంటే? ఒక పని చేద్దాం దాని వెనకాల. డబ్బులు పెట్టలేదా? ఓకే,
అంటే అది లేండి. కష్టమని అనుకో. in general, anything. ఇది కష్టమే కదా సార్, డబ్బులు పెట్టాలంటే మన రిజల్ట్ వచ్చే వరకు అర్థం కాదు. మంచి సినిమాలో పెట్టడం కష్టం అనిపిస్తుంది. పర్లేదు. అంటే ఇప్పుడు మంచి సినిమా అని మనం అనేసుకుంటాము బికాజ్ మనకి కొంచెం తెలుసు కాబట్టి. ఆడియన్స్ నుంచి వచ్చాకనే మనకి 100% కాన్ఫిడెంట్ వస్తుంది. కొట్టాను మనం. గట్ ఫీలింగ్ ఉందండి లోపల, ఖచ్చితంగా చూస్తారు అని. ఎందుకంటే నేను కూడా ఎక్కువ గట్టిగా ఆడియన్స్ చెప్పండి సార్, కాన్ఫిడెంట్ గా. భయం వేస్తుంది నాకు కూడా. గట్టిగా చెప్పండి. మీకెందుకు భయం వేస్తుంది? మీరు చెప్పే విధానం బట్టి మీరు ఎలా చెప్తున్నారు, నాకు గట్ ఫీలింగ్ ఉంది అండి, మీరు భయపడుతూ చెప్తున్నారు. గట్ అదిగో. ఫీలింగ్ అంటే ఖచ్చితంగా చూస్తారని అయ్యా నాకు అర్థమైంది మీరు చెప్పింది, బట్ వాయిస్ అంటున్నాను. అంటే నేను కాన్ఫిడెంట్ గా చెప్తే కొంచెం మా వాళ్ళకి కూడా ఇబ్బంది పడతారు. మీరు ఇబ్బంది. మాకు అలవాటైంది కానీ. అవునా? ఓకే రైట్, కాన్ఫిడెంట్ అయితే ఉంది. అది చాలు. ఖచ్చితంగా చూస్తారనే నమ్మకంతో వి వెంట్ ఫార్వర్డ్. ఒకవేళ బాగాలేకపోతే అక్కడే ఆపేసేటోళ్ళం, ఇద్దరు ఆపేసేటోళ్ళం. ఓకే. ఐడియా. అండ్ మా ప్రొడక్షన్ హౌస్లో వర్క్ చేసిన వాళ్ళందరూ సూపర్ ఓపెన్ టు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనమాట. ఏదైనా బాగాలేదంటే దరిద్రంగా ఉందని చెప్తారు ఓపెన్గా. వీళ్ళు ముగ్గురు ఎవరు చెప్తారు? అందరు చెప్తారు. అందరు ఎక్కువ కొంచెం 1%. లేదు, ఎవ్రీ వన్ ఆన్ టేబుల్ 100%. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఓపెన్గా. ఫస్ట్ మొహమాట పడతారు 1-2 minutes కాన్వర్సేషన్. Starting trouble. మీటింగ్ స్టార్ట్ అయిన వెంటనే ఇంకా స్టార్ట్ చేయండి అంటే వీళ్ళు ఇక్కడ మీట్ అవ్వట్లేదు. మమ్మల్ని కూడా అంటారు, మీరు ఇట్లా పని చేయట్లేదు, ఇట్లా పని చేయట్లేదు, ఇంకా రీచ్ తీసుకెళ్ళాలి, అది ఇది అంటారు. సో 2-way కన్స్ట్రక్టివ్ అది. నాకు తెలియదు. మీరు చెప్పండి ఎక్కడ. No, I was just saying how, so this film itself has been a first time learning experience వాళ్ళకి and for us. So that way ఏంటంటే there were things that we were just there for each other as a team. So కొన్ని aspects లో నిజంగా మాకు కొన్ని తెలియకపోతే there were other people from the team, but and we were very sure that see, I think that's also an advantage when you work with similar age people. But we never had that amma director, amma producer. No, mana cinema. So whatever inputs. డైరెక్టరే కదా, మీద ఆగింది. మళ్ళీ ఫ్రీడమ్ కూడా ఎక్కువ లేదు, అట్ ద సేమ్ టైం So there is, you're comfortable, but there's a mutual respect. So ఏది ఉన్నా కలిసి డిసైడ్ చేసుకొని కొన్ని వాటిలో తెలియని వాటిలో ఇన్పుట్స్ తీసుకొని ఇట్స్ టీమ్ ఎఫర్ట్. ఓకే. యాక్టర్, ప్రొడ్యూసర్ అక్కడ ఆగింది. ఏ కథకి వెళ్ళలేదు. ఓకే. ఏ డైరెక్టరే కదా వరకు వెళ్ళకుండా డైరెక్టర్ ప్రొడ్యూసర్ వరకు ఆగింది. మేము వాళ్ళ దగ్గర, వాళ్ళు మా దగ్గర ఎక్కడ నెగ్లెక్ట్ చేయలేదు అన్నమాట. వి టుక్ ఇట్ వెరీ సీరియస్లీ. ఓకే. సో ఈ మూవీలో మెయిన్ పాయింట్ మ్యూజిక్ కంపోజర్గా ఒక పర్సన్ ఎలా అవుతారు, దానికి వచ్చే స్ట్రగుల్స్ ఏంటన్నది మెయిన్ కాన్సెప్ట్. సో మీరు మ్యూజిక్కి సంబంధించిన దాన్ని మెయిన్ కాన్సెప్ట్ తీసుకున్నారు కాబట్టి మూవీలో మ్యూజిక్కి కూడా మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అంటే మనము వెన్ కంపేర్ టు అదర్ మూవీస్ కొంచెం ఒక 1% అయినా ఎక్కువ ఉండాలి. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు మ్యూజిక్ పరంగా? దానిలో జాగ్రత్త అని నేను అనను కానీ డెఫినెట్లీ ఎక్స్ట్రా ఎఫర్ట్ వెంట ఇన్ టు ఫైండింగ్ ద రైట్ పీపుల్ అండ్ గెటింగ్ ద రైట్ మ్యూజిక్ ఇన్ ప్లేస్. సో దీనికి అట్ ఎ వెరీ ఇనీషియల్ స్టేజ్లోనే ఐ వాజ్ లైక్ ఓకే, ఇఫ్ ఐమ్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ ఇట్ విత్ మ్యూజిక్ ఐ నీడ్ సమ్మన్ హూ అసలు నేను ఇది మ్యూజిక్ ద్వారా ఎందుకు చెప్తున్నాను అనేది అర్థం చేసుకునే వ్యక్తి కావాలి ఫస్ట్. లేకపోతే దీనిలో ఉన్న మ్యూజిక్ రాదు అది. అది లక్కీలీ ఐ ఫౌండ్ ఆల్బర్టో, హీస్ అన్ ఇటాలియన్ కంపోజర్. అసలు మన తెలుగుకి దానికి సంబంధం కూడా లేదు. బట్ హీ అండర్స్టూడ్ వాట్ ద స్క్రిప్ట్ వాజ్ సేయింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద థీమ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఎమోషన్, ఫీలింగ్, అసలు ఆ స్టోరీ ఏం చెప్తాంది అనేది తనకి వెంటనే అర్థమైంది. అండ్ హీ ఇమీడియట్లీ రిలేటెడ్ టు ఇట్. ఈస్ లైక్, hey Vamsi, this is nice. I actually feel like this is my story. Like I've like nizanga life lo certain parts of these I've lived through, and so I was like, okay, good, relatable anukunnanu, and this is breaking the language barrier, and someone who's like so far away, taniki naku asalu no cultural similarities unna ataniki kuda ardhamaindi ante I was like very good. And tana music actually has a lot of soul to it, and it was exactly what I wanted for this film. So I got him on board, and then he got on more people of value on board who understood it. Like ఇప్పుడు దీనికి సౌండ్ మిక్సర్ అన్న, the score and soundtrack mixer John Chapman అని, అతను he works for like proper A-list Hollywood films like your recent Planet of the Apes కానీ Transformers, any big name, he's part of it. And Albert also got on the Budapest orchestra, scoring orchestra. వీళ్ళందరూ they saw value in what we were doing, and they were like, okay, yeah, we want to contribute to this, to actually put forward that thing of okay, music అనేది అంత ఇంపార్టెంట్గా you can
ప్లే ఇట్ అనేది. సో దట్ ఈస్ ది I would say care or extra effort that we put in terms of bringing that for this movie. అంటే ఎలా ఉండిందంటే జనరలీ ఫస్ట్ ఇది కాబట్టి కొంచెం ఎక్కువ అంటే యాజ్ ఏ యూర్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ వాట్ యూర్ డూయింగ్. సో వీ వర్ లక్కీ దట్ మేమే ఒక 100% ఇస్తుంటే మాతో వర్క్ చేసిన వాళ్ళు బికాస్ దే సా వాల్యూ ఇన్ వాట్ వీ వర్ డూయింగ్ వాళ్ళు 100% కాకుండా 110% పెట్టారు, మోర్ ఎఫర్ట్ పెట్టారు టు మేక్ సర్టన్ థింగ్స్ వర్క్ ఫర్ అస్. సో యా. ఓకే. సో ఒక యాక్టర్ అనగానే ఈ ఫీల్డ్లోకి వచ్చాక ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అన్నది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఖచ్చితంగా నేను దీని నుంచి బయటికి వెళ్ళే వరకు ఒక్కసారైనా అలాంటి క్యారెక్టర్ చేయాలి, లేకపోతే ఆ డైరెక్టర్తో వర్క్ చేయాలి, ఇలా కొన్ని ఉంటాయి డ్రీమ్స్. అలా మీకు ఏమన్నా ఉందా? అంటే చాలా మందితో వర్క్ చేయాలని ఉంటుంది. అంటే యూర్ టాకింగ్ అబౌట్ అక్కడ పర్టికులర్ పర్సన్ లైక్ ఓవరాల్? నాకైతే ఫేవరెట్ ఫిల్మ్స్ ఉన్నాయి, లైక్ పిల్ల జమీందార్ అలాంటివి సినిమాలు చాలా ఉన్నాయి. అలాంటివి చేయాలని ఎక్కువ. ఓకే, అలాంటివి చేయాలి. పర్టికులర్ డైరెక్టర్స్ అలా ఏం లేరు? డైరెక్టర్స్ అందరితో వర్క్ చేయాలి. డైరెక్టర్స్ అందరినీ ఇలా టచ్ చేసి డిప్లొమసీ కాదు, ఒకటి కన్ఫర్మ్ గా చెప్తాను, మాతో అయితే మళ్ళీ వర్క్ చేయాలని ఉందని చెప్పి ఖచ్చితంగా. ఓకే. సో ఓకే, పోనీ ఇలాంటి క్యారెక్టర్ చేయాలి. అదే చెప్పాను, పిల్ల జమీన్ అందులో నాని అలా గారి మొదలైంది. మోస్ట్లీ నాని ఫిల్మ్స్ అన్ని చాలా ఇష్టం. ఓకే, ఇది మెయిన్. నాని గారు మెయిన్, అందులో పిల్ల జమీందార్ కాదు. సో మీకు అలా ఏమన్నా ఉన్నాయా? యాక్చువల్లీ నేను చూసిన ఫస్ట్ తెలుగు ఫిల్మ్ కాలేజ్లోనే చూసాను, వాజ్ ఆనంద్ బై శేఖర్ కమలా సార్. నేను ఇప్పటివరకు ఐ హావ్ నాట్ వాచ్ టూ మెనీ, ఐఎమ్ క్యాచింగ్ అప్ I can say. So it would be great if I get the opportunity to work with Shekhar Kamla sir. ఎంత లక్కీ కదా, ఎన్ని తెలుగు సినిమాలు ఉన్నాయో చూడడానికి హ్యాపీగా. మీకు అసలు కొంచెం టైం దానికి కేటాయించాలి కానీ, ఐ మీన్ టైం ఇవ్వాలి కానీ వస్తూనే ఉంటాయి తెలుగు సినిమాలు చూడడానికి. సో ఇంకా అసలు టైం సరిపోదండి మీకు చూడాలంటే, పెద్ద అది. కానీ ఒక పీరియడ్ మూవీలో లైక్ పొన్నియిన్ సెల్వన్ లాగా ఒక పీరియడ్ మూవీలో ఉంటే బాగుంటది, అది ఒక పెద్ద కోరికే. సో మీకు అలా ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడు వస్తున్న వాళ్ళందరూ తరుణ్ భాస్కర్ కానీ ఆల్ దీస్ పీపుల్ ఆర్ వెరీ నైస్, కానీ నేను ఒకళ్ళని ఐ అడోర్ హిమ్ సో మచ్, పురి అన్నదర్. సో ఐ విష్ ఐ గో టిల్ దట్ స్టేజ్ ఫర్ హిమ్ టు డైరెక్ట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఐ లవ్ దట్ గై. సో అందుకు ఆయన ఎనీ టైమ్ ఆయన ఎనీ టైమ్ ఆయన ఇలా పిలవడం కానీ అలా వెళ్ళిపోతారు. పరిగెడతాం, వెళ్ళడం కూడా కాదు. ఓకే. సో ఇప్పుడు జనరల్గా ఇప్పుడున్న ఆడియన్స్ ఒక మూవీకి రావాలంటే చాలా కష్టం అయిపోతుంది, డిఫికల్ట్ స్టేజ్ అనేది చెప్పుకోవాలి థియేటర్కి. ఎందుకంటే వాళ్ళు ఎంతో ఎంతో అట్రాక్ట్ అవుతాయి కానీ మూవీకి ఆ 150 రూపీస్ పెట్టి టికెట్ తీసుకొని థియేటర్కి రావట్లేదు. సో అలాంటి టైంలో మీరు జూన్ 14th మా ముందుకి రాబోతున్నారు, ఆడియన్స్ ముందుకి. సో ఆడియన్స్కి ఏం చెప్తారు? మీ మూవీలో ఏముంది, మీకు ఎందుకు వాళ్ళు ఖచ్చితంగా మూవీని చూడాలని ఏం చెప్తారు మీరు? ఒక సినిమాకి వెళ్ళకపోవడానికి ఏమైనా రీజన్స్ మీరు చెప్పండి. ఒక సినిమాకి ఆ సినిమాకి నేను వెళ్ళను అనుకుంటారు కదా, ఎందుకు అనుకుంటారు జనరల్? మేబీ వాళ్ళకి ఆ డైరెక్టర్ నచ్చకపోవచ్చు, లేకపోతే హీరో నచ్చకపోవచ్చు. కొత్త సినిమా అయితే కొత్త సినిమా అయినప్పుడు అందులో కంటెంట్ ఉంటే గానీ వెళ్ళట్లేదండి. కంటెంట్ ఎలా అనలైజ్ చేస్తారు? అంటే కంటెంట్ ఉందా లేదా అని ఎలా? ఒక 10 మంది ఉంటారు కదా రివ్యూవర్స్, వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఉంటది. మీరు ఒక్కసారి ఐమాక్స్ దగ్గరికి వెళ్తే రచ్చ మామూలుగా ఉండదు. మా సినిమాకి ఎందుకు వస్తారు అంటే గట్ ఫీలింగ్ అగైన్, వి నో హౌ ద రివ్యూస్ విల్ బి. సో రివ్యూస్ అయితే ఆడియన్స్ వస్తారు ఖచ్చితంగా. ఓకే, ఎలా వస్తారు, ఎందుకు వస్తారు అంటే మీరు జనరల్ ఆడియన్స్ కేటగిరీలోకి మిమ్మల్ని యాడ్ చేసుకుంటారా? సో దెన్ జనరల్ ఆడియన్స్ విల్ కమ్. అంతే. ఓకే, నెక్స్ట్ ప్యూర్ చెప్పండి. యాక్చువల్లీ నాకు ఒక రిలేటబుల్ స్టోరీ విత్ ఎ యూనిక్ మ్యూజికల్ ఎక్స్పీరియన్స్, ఓకే, ఐ వుడ్ సే దట్స్ అవర్ మూవీ. నెక్స్ట్ మీ ఇద్దరే చెప్పారు, ఇంకా అందరూ చెప్పండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క యూనిక్ పాయింట్ ఉంటుంది మూవీ దగ్గర. సో ఆ యూనిక్ పాయింట్స్ మ్యాచ్ అవ్వద్దు పాయింట్స్. చెప్పండి. ఐ వుడ్ సే మూవీ ఇస్ ఉన్న ఒక 2 hours ఒక్కసారి కూడా ఫోన్ తీసి ఎవరికో టెక్స్ట్ చేసో లేదా డిస్ట్రాక్ట్ అయిపోతే ఫెయిల్ అయినా అంటే ఇంకా ఏం ఉండదు, అంటే ఇట్స్ నాట్ క్యాప్టివేటింగ్ ఎనఫ్. అండ్ ఐ కెన్ టెల్ యూ దట్ ఈ సినిమా రన్ టైమ్ 2 hours, ఆ 2 hours ఎప్పుడు అలా అనిపించదు. ఓకే, సో దట్స్ ఇట్. ఆ 2 hours you'll have a good time, that's all I can say. You would walk out of the theaters thinking you watched a very nice film with a very good experience. అంటే ముందు లేని ఎక్స్పీరియన్స్ అంతా
that new experience, you would walk out with that feeling. And just ఈ రెండోది, I don't know why, I understand this relatability content and all these things. I just wanted to say this because I've grown up watching films in theaters. OTTs are there. It's nice. It's a great opportunity for a lot of people. That's nice. ఒకప్పుడు CDs, DVDs అమ్మేటోళ్ళు, సినిమా నచ్చినాక వచ్చి కొనుక్కొని చూసేటోళ్ళం. అవి ఇప్పుడు లేవు, ఇప్పుడు వచ్చినాయి ఇవి. సో సినిమా చూడడం అనేది మన కల్చర్లో ఉంది, థియేటర్లో చూడడం అనేది. అండ్ యాజ్ హీ సెడ్, మౌత్ టాక్ వల్ల థియేటర్స్కి వస్తారు కాబట్టి ఆ ఫస్ట్ డే తర్వాత నుంచి ఎట్లైనా సెకండ్ డే కూడా ఫీల్ అయిపోతుంది. సో ఇఫ్ దట్ కంటిన్యూస్ ఫ్రమ్ దేర్, సో whatever, yeah. ఓకే. సో మీ ఇద్దరు కూడా చెప్పేస్తే డిఫరెంట్ పాయింట్స్ వి కంక్లూడ్. అదే నాకు ఇందాక మీరు ఫేవరెట్ డైరెక్టర్ అన్నప్పుడు స్ట్రైక్ మీ ఇప్పుడు గుర్తొచ్చింది. లేదు అలా కాదు, తరుణ్ భాస్కర్ మూవీస్ చూసేటప్పుడు నాకు జనరల్లీ నా ఫ్రెండ్స్ బాగా గుర్తొస్తారు. ఆ సీన్ మేము సిమిలర్. ఓకే. ఇందులో అయినా డిఫరెంట్ వే అందరికీ అన్ని క్యారెక్టర్స్ గుర్తొస్తాయి. లైక్ ఇఫ్ ఓ ఫాదర్, ఇఫ్ నేను మా హైదరాబాద్లో ఉంటున్నా, మా డాడీ తిరుపతిలో ఉంటున్నారు. మేబీ ఇఫ్ ఈజ్ వాచింగ్ ఇన్ తిరుపతి, ఖచ్చితంగా నేను గుర్తొస్తా ఆ సినిమా చూసేటప్పుడు. నా ఫ్రెండ్స్ ఇక్కడ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఈ యుఎస్ అని అటు వెళ్ళిపోతాం. సో విజయ్ని చూసినంతసేపు ఆ ఫ్రెండ్ గుర్తొస్తాడు, లేక ఒక ప్రేక్షకుడిగా నేను చూస్తుంటే. సో అలా ఎవ్రీబడి విల్ ఫీల్ ద సేమ్ థింగ్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రోల్కి ఎయిదర్ మనం వాళ్ళలా ఫీల్ అవుతాం, లేదా వాళ్ళని చూసి మనకి పర్సనల్గా కనెక్ట్ అయిన వాళ్ళు గుర్తొస్తారు. ఓకే, రైట్. మీరే మాక్సిమం అన్ని కవర్ అయిపోయాయి. అందరం అన్ని చెప్పేసాక సేమ్ అంటారు చూడండి. సేమ్ ఇద్దరు చెప్పమంటే ఒక 100 లిస్ట్ తీసి చెప్పగలుగుతాం సినిమా. అంటే ఈ అన్నిటికీ కూడా దేర్ ఇస్ అ వెరీ సింపుల్ ఆన్సర్. దేర్ ఇస్ నో బెటర్ ప్లేస్ టు వాచ్ ఎ మూవీ దెన్ ఎ థియేటర్. దాన్ని యూ కెన్ నాట్ సబ్స్టిట్యూటెడ్ వాట్ ఎవర్ యూ డూ. మీరు ఇంట్లో సౌండ్ సిస్టమ్ పెట్టుకోండి, ఓ పెద్ద టీవీ పెట్టుకోండి, యూ కెన్ నాట్ సబ్స్టిట్యూట్ అ థియేటర్ ఎక్స్పీరియన్స్. సో దెర్ ఇస్ నో అదర్ వే టు వాచ్ దిస్ టు గెట్ దట్ ఎక్స్పీరియన్స్. ఓకే. ఇప్పుడు మా ట్రాక్స్ కూడా యాక్చువల్లీ దేర్ అవుట్. You go listen to them. If you didn't, you come to the theaters and watch it, you would know the difference there. ఓకే. సో ఇలాంటి ఎంతో 6 మెంబర్స్ చెప్పిన అన్నీ కూడా దగ్గర పెడితే ఒక సినిమా అవుతుంది కాబట్టి అన్ని ఎక్స్పీరియన్స్ని కూడా మనం ఎక్స్పీరియన్స్ చేయాలంటే June 14th వెళ్ళి సినిమా చూడాలి, ఆ సినిమాని ఎంకరేజ్ చేయాలి, ఎంజాయ్ అదే కూడా ఎంకరేజ్తో పాటు ఎంజాయ్ చేసి వీళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి. సో June 14th మీ మూవీ రిలీజ్ అయ్యి థియేటర్స్లో మంచి హిట్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో చూసారు కదా ఇంటర్వ్యూ. మరో మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. దిస్ ఇస్ శివాని సైనింగ్ ఆఫ్.